తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ 97వ వార్డు సుజాత నగర్ టీచర్స్ లేఅవుట్ వెంకటాద్రి నగర్ ప్రాంత కాలనీ వాసులు ఆదివారం నిరసన తెలియజేశారు. తమ ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కాలనీ వాసులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మీడియాతో మాట్లాడుతూ కాలనీలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు నాయకుల మా సమస్య విన్నవించుకున్న పరిష్కారం కాలేదని తెలియజేశారు. పేరు పద్మనాభం అండి. ఇది టీచర్స్ లేఅవుట్ రోడ్ నెంబర్ 2 వెంకటాద్రి నగర్ రోడ్డు, ఆంజనేయ స్వామి గుడి వీధి. దయచేసి రోడ్లు లేక జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతంత ఇబ్బంది అంతా మరి కాదు. చాలామంది వర్షం వస్తే అసలు బురద అంటే బురద, మరి చెప్పలు నిలబడి రావడం అవ్వట్లేదు. రోడ్డు బ్లాక్ అయిపోతుంది. అలాగే కుక్కలు అన్నీ ఉంటున్నాయి, పిల్లలు నిలబడి తిరుగుతున్నారు. అయినప్పటికీ పట్టించుకోవట్లేదు ఏ ప్రభుత్వం. ఈసారి ప్రభుత్వం పట్టించుకోవాల్సిందిగా విన్నపోలు చేసుకుంటున్నామండి మా కాలనీ తరఫున. మరి ఇంకా ఈ రోడ్లు అన్ని రోడ్లు అయిపోయి మా ఈ ఒక్క రోడ్డే అవ్వలేదు. నెక్స్ట్ అవతల పక్క శ్రీ తులసి రోడ్డు ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి అవ్వలేదండి. దయచేసి ఈ 2 రోడ్లు వేయవలసిందిగా అధికారులను విన్నపించుకుంటున్నామండి. మాకు ఈ సమస్యలను ఎప్పుడైనా కార్పొరేటర్ దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్లారు. ఈ సమస్యలన్నీ కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళాము, మరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే జీవీఎంసీ మన ఏంటది సచివాలయంకి వెళ్ళాము. తర్వాత మనకి కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగిందండి. మా పలుమార్లు మేము చేసాము, పట్టించుకోలేదు ఎవరునూ. ఈసారి పట్టించుకోవాల్సిందిగా దయచేసి కోరుతున్నామండి. చాలా ఇబ్బంది అవుతుంది ఈ రోడ్డు లేకపోవడం వల్ల. వచ్చి 5 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి కూడా ఇక్కడ కాలువ లేదండి. వర్షం వచ్చి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మేము ఈ రోడ్డు వదిలేసి 5 సంవత్సరాలు అయిందండి. అవతల నుంచి వెళ్తున్నాం. అసలు వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. పిల్లలు ఏంటి, కుక్కల బాధ ఏంటి అన్నీనండి. పాములు కూడా తిరుగుతున్నాయండి. రాత్రులు రావడం అంటే భయం వేస్తుంది. పందుల సంగతి అన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాను. మేము కూడా సచివాలయం కంప్లీట్ చేసామండి. అయినా సరే వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. అమ్మ వస్తారని చెప్పారండి. దానికి తోడు అవతల రోడ్లు అది కూడా బాగోలేదండి. సెకండ్ రోడ్డు వీళ్ళు చిన్న రోడ్లు వేశారు. అవి కూడా మాకు వేస్తారని మేము అనుకున్నామండి 5 సంవత్సరాల నుంచి. కానీ ఎవరు పట్టించుకోలేదు, ఎవరు రాలేదు. చాలాసార్లు మొక్కలు కొట్టినాక ఎవరో వచ్చారండి. ఎవరి ద్వారా మీరు ఫిర్యాదు చేయండి అమ్మని కార్పొరేటర్ గారికి అని చెప్పారు. అప్పుడు కూడా మేము చేయడానికి సిద్ధపడ్డామని అందరూ ఆడవాళ్ళు అందరం. వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. మరి ఈ ప్రభుత్వం హయాంలోనే చేస్తారని మేము కోరుకోండి. థ్యాంక్లో ఉంటున్నాం అనమాట. టీచర్స్ లేఅవుట్ రోడ్ నెంబర్ 2 అనమాట, 97 వార్డు. ఇక్కడ దాదాపు 30 సంవత్సరాలు చాలామంది ఉన్నారు. కానీ నేను వచ్చి 5 సంవత్సరాలు అయింది. అయినా సరే ఈ కాలువలు, రోడ్ డ్రైనేజీలు చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. వర్షాకాలం అయితే అసలు బళ్ళు కూడా రావు ఈ రోడ్లో. ఈ రోడ్డు యాక్చువల్లీ ఇంతకు ముందు ఫంక్షన్ అయిన రోడ్డే, కానీ తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిపోయింది ఆ రోడ్డు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్డు వేస్తే చాలా అందరికీ అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. అధికారం కోరుతున్నాం. ఆడార్ సత్యనారాయణ అండి. ఈ రోడ్డు గురించి ఎమ్మెల్యే గారికి దగ్గరికి, తర్వాత కార్పొరేటర్ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళామండి. సచివాలయం దగ్గరికి వెళ్ళామండి. కానీ ఇప్పటివరకు అవ్వలేదు. అయిపోతుందని ఇది శాంక్షన్ అయిపోయిందని చెప్పి మళ్ళీ చేయకుండా ఆపేశారు. ఈ విషయంలోని చాలామంది చాలా బాధలు పడుతున్నారండి. ఎందుకంటే ఆడవాళ్ళు రాత్రి 8 గంటలప్పుడు వస్తేప్పుడు ఇక్కడ కాలువ వర్షాకాలంలో కాలువ పూర నిండిపోద్దండి. ఆ గొయ్యిలో పడిపోయి చాలామంది మేము సేవకుల్లాగా వెళ్ళి వాళ్ళని తీసాము. కాబట్టి మీరు వేగంగా చేస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.